అందరికీ ప్రభుపేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసి ప్రభుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ముందుగా మరి ఆదివారం రోజున మరి ప్రభు మనతో వాక్యం ద్వారా ఏ మాటలు మరి మాట్లాడదలుచుకున్నారో మరి మన మనసుని ఆలోచనలన్నీ కూడా యేసు వైపు తిప్పుకుని మరి మనము మనసు సిద్ధపరచుకొని మరి ముందుకు సాగుదాము. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలను ప్రభా ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకు వందనాలు తండ్రి. యేసయ్య మహోన్నతుడ మహాగణుడ నాయన తండ్రి ప్రభు ఈ దాసుని విధంగా నడిపిస్తున్నాం మీకు వందనాలు తండ్రి. ఈ వారమంతట్లో తోట మీకు వందనాలు తండ్రి. ఆదివారం నైనా తండ్రి ప్రభు పునరుద్ధానం దినం రోజు ఈ విధంగా వాక్యదనం చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సాయం తెచ్చండి. మీకు మహిమకరంగా చిన్ని ఆరాధన స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేరుతుందని ఆశిస్తూ విశ్వసిస్తూ నమ్ముతూ నిరీక్షిస్తూ నాయన తండ్రి ప్రభ మీకే మహిమ ఘనత చెల్లించుకుని చిన్న ప్రార్థన నజరేయుడని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. చిన్న పాట పాడుకుని మరి ముందుకు వెళ్దామండి. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని చేయని చేయని వేలన వారిని చేయని యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు. యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు. సంద్రాలలో సరిపోలిస్తే చినుకు చిన్నదైనా పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా. సంద్రాలను సరిపోలిస్తే చినుకు చిన్నదైనా పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే విలువ తెలియవేలా మించి పొగడుతారే. ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే విలువ తెలియవేలా మించి పొగడుతారే. వారి అంచనాలే అవును తారుమారే. వారి అంచనాలే అవును తారుమారే. నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని చేయని చేయని వేలన వారిని చేయని. హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మార్కు 8:14 నుంచి 21 వర్షాలు చూసుకుందామండి. ద ఈస్ట్ అండ్ ద ఫార్సీస్ ఆఫ్ ద హెరోద్ అనే టాపిక్ గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. మార్కు 8:14 నుంచి 21. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీయు. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగెను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మంది 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగగా వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని అనెను. ఆమేన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 14-21 వచనాలు మరి దేవుడు మరి ముందు వచనంలో చేసిన సూచక్రియల గురించి మళ్ళీ వివరించారండి. మరి ద ఈస్ట్ ఆఫ్ ద ఫార్సీస్ అండ్ హేరోద్ అని వారు తింటకు రొట్టెలు అంటే ఈస్ట్ అంటే వారు తింటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేదు. వారు దోణిలో వెళ్తుండగా తింటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి అంటే రొట్టెలు తీసుకెళ్ళి మర్చిపోయారంట. వాళ్ళకి తింటకు ఒక్కటి రొట్టె తప్ప మరి ఏం లేదని లేకపోయాను. ఆయన చూచుకొనుడి. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. సో పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చిను హేరోదు పులిసిన పిండిని గురించి హెచ్చరించారంట. వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరు ఎందుకు ఆలోచించుచున్నారు? అంటే మీరు రొట్టెలు లేవని ఎందుకు ఆలోచించుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా?
వివేచింపలేరా? అంటే మీకు వివేచన జ్ఞానం తక్కువైపోయిందా? గ్రహింపలేరా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? అంటే మీరు కఠినంగా ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? అంటే కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకొనరా? మీరు మీరు గ్రహింప అంటే అలా ఆలోచించుకుంటున్నారంట. రొట్టెలు లేవని ఆలోచించుకుంటుంటే మీరు ఇంకా గ్రహింపలేరా? మీరు ఇంకా వివేచన లేదా? మీరు కఠిన హృదయంలో ఎందుకున్నారు? మీరు కన్నులుండి ఎందుకు చూడట్లేదు? మీరు చెవులుండి ఎందుకు వినట్లేదు? జ్ఞాపకం చేసుకుంటారా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరనగానే 12 గంపలని చెప్పారు. అదేవిధంగా ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు 4,000 మందికి 7 రొట్టెలు ఎన్ని గంపలు మిగిలినంటే 7 అని వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకా గ్రహింపకున్నారని నేను అంటే ఇంకో క్వశ్చన్ చేసిన, ఎందుకు మీరు ఇంకా గ్రహింపలేరా? అంటే మీకు ఇంకా అంటే మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకంటే మీ దగ్గర ఒక్క రొట్టె ఉందని ఎందుకు ఆలోచిస్తున్నారు? అయ్యో రొట్టెలు లేవని మళ్ళీ ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? బాధపడకండి. మీరు 5,000 మందికి 12 రొట్టెలతో చూసుకున్నట్లయితే నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టాను. అంటే 5,000 మందికి 5 రొట్టెలని 5,000 మందికి పెట్టి 7 రొట్టెలు 4,000 మందికి పెట్టినప్పుడు మరి మీరు గ్రహింపలేరా? ఇప్పుడు ఒకటే రొట్టె ఉందని చెప్పి మీరు ఎందుకు ఆలోచించుకుంటారు? అయ్యో మేము రొట్టెలు మర్చిపోయినాం అది ఇదని చెప్పి. అది దాంతోపాటు పరిసయ్యులు పులిసిన పిండిని గురించి హెరోదు పులిసిన పిండి జాగ్రత్త పడ్డాడు. అంటే పులిసిన పిండి అంటే అదొక సాదృశ్యం, అదొక బ్యాడ్ థింగ్. కాబట్టి పరిసయ్యుల్లాగా కానీ హెరోదులాగా వాళ్ళలాగా ఆలోచించకండి. అలా అయ్యో ఇది లేదు అది లేదని చింతపడి ఆలోచించకండి. మీకు సూచక్రియలు 5,000 మందికి నేను రొట్టెలు పెట్టాను. 5 రొట్టెలు 5,000 మందికి పెట్టాను. 7 రొట్టెలు 4,000 మందికి పెట్టాను. మరి మీరు గ్రహింపుకుని ఎందుకు మీరు ఆలోచించట్లేదు? మీరు కళ్ళతో చూస్తున్నారు కానీ ఎందుకు గ్రహించట్లేదు? చెవులుండి ఎందుకు వినట్లేదు? కళ్ళుండి ఎందుకు చూడట్లేదు అని చెప్పి యేసు క్వశ్చన్ చేస్తే వాళ్ళు అప్పుడు ఆలోచించుకున్నారంట. అందుకు ఆయన మీరు ఇంకా గ్రహింపుకున్నారని నేను అప్పుడు యేసు ఇది క్వశ్చన్ చేయగానే వాళ్ళు ఆలోచించుకుని మరి వాళ్ళు సరిదిద్దుకున్నారని మరి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వాక్యం దేవుడు దీవించును కాక. మరి ఈ వాక్యంలో మనము ఏం అర్థం తెలుసుకోవచ్చు అంటే మన జీవితాల్లో కూడా మన పులిసిన పిండి లాంటి పులిసిన పిండి మనము ఎక్కువ వాడము. సో అదేవిధంగా మన జీవితాలు కూడా పులిసిపోతే మరి తీపిభరితంగా మరి ఫలభరితంగా మారాలంటే మనం యేసు వద్దకు రావాలి. యేసు చేసిన సూచక్రియలు కార్యాలు మన జీవితంలో తల్లి గర్భంలో రూపింపడం నుండి ఇప్పటిదాకా చేసిన కార్యాలన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. మన కళ్ళతో చూసిన అన్నీ కూడా మనం గ్రహించుకుని ఆలోచించుకుని మనల్ని మనం బలపరుచుకుని యేసునామాన్ని మరి ఘనపరిచి మహిమపరిచి మనం ముందుకు సాగాలండి. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నారు 5,000 మందికి 5 రొట్టెల్ని మేము పంచిపెట్టలేదా, 4,000 మందికి 7 రొట్టెల్ని పంచిపెట్టలేదా అని చెప్పి యేసు చెప్తుండగా మరి ఇక్కడ మనం చూసుకుని మనం ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన జీవితాల్లో కూడా మనకి ఎన్నో సూచక్రియలు చేసి ఉంటాడు యేసు. మన దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడు అద్భుత రీతిలో మరి ఫీజు కట్టేయడము, లేదంటే కొన్ని డబ్బులు ఉన్న అద్భుత రీతిలో మరి ట్రాన్స్పోర్ట్ కానీ టికెట్లు కానీ ఏదో విధమైన మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా యేసు మనకి అద్భుత రీతిగా మన దగ్గర కొద్దిగా ఉంటే దాన్ని అధికంగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు విధవరాలు స్త్రీ ఉంటుంది మరి ఎలీజా టైంలో విడో 2 కుమారులు, ఆమె దగ్గర ఏముందమ్మా అంటే మీ దగ్గర నూనె ఉందని చెప్తే ఆ నూనె ఆమె అలా అన్ని ఖాళీ గిన్నెలో పోస్తా పోతే ఆమె ఒక్కసారి ఆ నూనె పెరిగింది తప్ప తగ్గలేదు. సో అలా ఆమె ఆ నూనెతో అలా అప్పులు తీర్చేసుకుని మనం ముందుకు సాగిందని మరి మనం చూస్తామని రాజుల గ్రంథం బుక్ ఆఫ్ కింగ్స్ 2 కింగ్స్లో రాసి ఉంటుంది అక్కడ. మరి అదేవిధంగా మన దగ్గర ఎంత ఉందన్నది మనం బాధపడదండి. అదేవిధంగా మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి, తక్కువ డబ్బులు ఉన్నాయి బాధపడద్దు. మన దగ్గర జ్ఞానం కొదువై ఉంటే యేసుని జ్ఞానం అడగాలి, డబ్బులు కొదువై ఉంటే దేశం డబ్బులు అడగచ్చు. అదేవిధంగా మన దగ్గర ఏం లోటు ఉందో ఆ లోటుని మన యేసు సందులోకి తీసుకెళ్ళి అడిగితే తప్పకుండా యేసు మనకి ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా హెజ్కియా గురించి చూసుకున్నట్లయితే అసూరియన్ కింగ్ వాళ్ళు గొడవకు వస్తే హెజ్కియా ఏం చేస్తాడు? ప్రభు నాయన వాళ్ళ సైన్యము చాలా పెద్దగుంది, నాకేమో తక్కువ సైన్యం ఉన్నారు, నా రాజ్యంలో తక్కువ సైన్యం ఉన్నారు, మరి నేను పోరాడలేను అని దేవుడి సందులోకి వెళ్ళి ప్రార్థిస్తే యేసు ఒక్కలే ఏంజిల్ని ఫైర్ ఆఫ్ ఏంజిల్ని పంపించి ఆ సైన్యాన్ని మొత్తాన్ని ఒక నైట్లోనే మరి ఫినిష్ చేసేశారు యేసు ప్రభు. మరి అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నామండి. హెజ్కియా మరి ప్రార్థన ఆలకించాడు. అదేవిధంగా మన ప్రార్థనలు కూడా దేవుడి సన్నిధి చేరుతూ నేను ఆశిస్తూ విశ్వసిస్తూ మరి
ఈ వారమంతట్లో ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోక మందిని మొత్తాన్ని నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను ఈ దీనదాసుల విధంగా నడిపిస్తున్న మీకే వందనాలు తండ్రి. మార్కు 8:14-21 చూసుకున్నాం. ద ఈస్ట్ ఆఫ్ ద ఫార్సీస్ అండ్ ద హీరో నైనా తండ్రి ప్రభా. ఏ విధంగా అయితే నాయన మీరు సూచక్రియలు చేశారో, మా దగ్గర ఒక్క రొట్టె ఉంటే అయ్యో ఆలోచించుకుంటాం, అయ్యో ఒకటే రొట్టె ఉందని చింతపడుతున్నాము. చింతపడకండి, ఆలోచించకండి అని మీరు మాకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుతున్న మీకు వందనాలు. వాక్యంతో మాతో మాట్లాడినందుకు మమ్మల్ని బలపరచండి. ఈ వారమంతట్లో ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళి కొంచెం కోరుకుంటూ నాయన మీకే మహిమకంతా చెల్లించుకుంటూ నాయన చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ గ్రేట్ డే. థ్యాంక్ యూ.